అనికలపల్లి నెక్స్ట్ వేములపాడు, నెక్స్ట్ డివిఎన్, నెక్స్ట్ ఒడ్డుపల్లి, నెక్స్ట్ దర్గా పులిపాడు, ఒడ్డిపూరపాడు, నాగిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి, నెక్స్ట్ బయటి వానిపల్లి రెడీగా ఉండండి. డివిఎన్ కాలనీ నెక్స్ట్ పిడికిటి వానిపల్లి. టీబీ అంటే క్షయ వ్యాధి అంటారు తెలుగులో. ఈ క్షయ నిర్మూలన కోసం భారత ప్రభుత్వం వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ 100 రోజుల కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం అనేది జూన్ 2వ తేదీ నుంచి 100 రోజులు కొనసాగుతుంది. మరి మన జిల్లాలో ఉన్నటువంటి 700 పైచిలు గ్రామ పంచాయతీల్లో ఒక 72 పంచాయతీలు ఈ క్షయ వ్యాధి నిర్మూలనకి తోడ్పడ్డ పంచాయతీలుగా గుర్తించబడడం జరిగింది కనుక అవి గుర్తించాము. సో వాళ్ళకి ఒక రికగ్నిషన్గా మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే ఈ పోస్టర్ కూడా ఆవిష్కరించి మన సాధారణ ప్రజల్లో ఇప్పుడు ఒక ఆయన వారియర్ వచ్చారు, మన ముందే మాట్లాడారు. టీబీ వ్యాధి నుంచి మరి జయించి ఆయన మరి మన ముందు నిల్చున్నారు. ఇది సరైన ట్రీట్మెంట్ ఇస్తే ప్రాణాంతకమైన వ్యాధి కాదు. అట్లా అని మరి మన చిన్నప్పుడు మాట ఉంది, మనం వింటుంటున్నాం, ఆరోగ్యమే మహాభాగ్యం. బేస్ చేసుకొని మనకి 72 పంచాయతీస్ సెలెక్ట్ చేసి పంపిస్తారు సార్. ఫస్ట్ కేటగిరీ 1000 పాపులేషన్కి >30 ప్రిజంప్టివ్ టీబీ టెస్టులు చేయాల్సి ఉంటుంది సార్. ఆ టెస్టులు చేసిన దాంట్లో 1 కానీ 0 <1 సార్, అంటే 0 సార్. 0 కేసెస్ కానీ 1 కేసు అయినా ఆ విలేజ్లో ఉండొచ్చు సార్. అటువంటి కేసుకి ఖచ్చితంగా నిక్షయ పోషణ యోజన కింద వాళ్ళకి బెనిఫిట్ వచ్చి ఉండాలి సార్. ఈ సెంటర్స్ వచ్చినప్పుడు మన టీబీ హాస్పిటల్లో ఇక్కడ వచ్చి టెస్ట్ చేయించుకున్నాం, పాజిటివ్. సో మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇలా యూజ్ చేయాలని చెప్పి వాళ్ళు ఇంటి దగ్గర కూడా వచ్చారు. మా ఇంటి దగ్గరికి వస్తే ఇలా ఉండాలి అని చెప్పి. ప్రకాశం జిల్లా ప్రకాశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో క్షయ వ్యాధి నిర్మూలన కోసం టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది. గుర్తించిన 72 పంచాయతీల్లో మనము ఈ రికగ్నిషన్ అనేది మన సర్పంచ్లందరికీ ఈరోజు ఇవ్వడం జరిగింది. అట్లాగే జూన్ 2వ తేదీ నుంచి జరగబోయే 100 రోజుల టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. పోస్టర్స్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే వ్యాధి లక్షణాలు తెలుసుకొని, క్షయ వ్యాధి లక్షణాలు తెలుసుకొని సో పరీక్షలు చేయించుకొని ఒకవేళ లక్షణాలు ఉంటే, సో ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే మనము ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది ఇమ్మీడియట్గా కంప్లీట్ అవుతుంది. ఎవరెవరైతే ఈ సర్పంచ్లు ఈరోజు గుర్తింపు పొందబడ్డారో వాళ్ళందరికీ నా తాలూకా శుభాకాంక్షలు. మరింత బాగా పనిచేయాలని వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ అండి.